రండి. ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు? ఏమైందా? నేనేం చేసా? ఏం చెప్పిందామమ్మ? ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? నేనేం చేశానే? చింతల్లి నేనేం చేశా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇంకా నేనైతే మళ్ళీ వ్లాగ్తో వచ్చేసానండి. ఇంక ఇదైతే బుధవారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లల్ని అయితే పొద్దున్నే స్కూల్కి పంపించేసిన తర్వాత అయితే అమ్మ నాన్న ఇద్దరు కూడా ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా నాన్నకి పనులు ఉన్నాయని చెప్పి ఇంకా వెళ్ళారనమాట. సో పాప బర్త్డే కోసం అని చెప్పి వచ్చారండి. ఇంకా బర్త్డే అయిపోయింది కదా అని చెప్పి ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇంక ఇదైతే ఈవినింగ్ టైంలో అండి. సో ఇంతకుముందు చూశారు కదా పిల్లలు ఏడ్చేది. ఇంకా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే అయితే వాళ్ళ అమ్మమ్మ కోసం అయితే ఏడ్చారు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారు నాకు చెప్పకుండా వెళ్ళారని చెప్పి వాళ్ళైతే చాలా గోల చేసేసారండి. ఏడ్చారు వాళ్ళైతే. ఇంక వాళ్ళకైతే నేను ఆ మాట ఈ మాట చెప్పి ఇంక నేనైతే వాళ్ళని కొంచెం సతాయిచ్చాను. అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళకి యూనిఫామ్ తీసేసి నార్మల్ డ్రెస్సులు అయితే వేసేసానండి. ఇంకా ట్యూషన్కి పంపిద్దామని చెప్పాను, కానీ పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పి నేనైతే ఇంటి దగ్గరే కూర్చోపెట్టి ఇంక వాళ్ళని అయితే చదివించాను. ఇంకా హోంవర్క్స్ అన్నీ కూడా చేపించేశాను. ఇంక ఇక్కడైతే నా పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత అయితే పిల్లలకి ఇక్కడ జడలు వేస్తున్నానండి. అంటే మార్నింగ్ వేసి స్కూల్కి పంపించాను అంతే కదా. ఇంకా మళ్ళీ వాళ్ళు కొంచెం చిక్కిరి బిక్కిరిగా చేసేసుకున్నారు, అంతా రేగదీసేసుకున్నారు జుట్టంతా కూడా. ఇంకా అందుకని చెప్పి ఇక్కడైతే వాళ్ళకి దువ్వి జడలు అయితే వేస్తున్నాను. ఇంకా పక్కన అయితే మా మరిది వాళ్ళ అబ్బాయి ఇంకా వాళ్ళు కూడా వచ్చారండి. ఇంకా ఆడుకుంటూ ఉంటారనమాట. వీళ్ళ హోంవర్క్ అయిపోయిందంటే ఇంకా అందరూ కలిసి ఆడుకోవడానికి అయితే వచ్చారనమాట. ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే వెళ్ళేటప్పుడు పిల్లలైతే ఏడుస్తారండి. వీళ్ళు అక్కడికి వెళ్ళినా వచ్చేటప్పుడు ఏడుస్తారు, వీళ్ళు లేదు వాళ్ళు ఇక్కడికి వచ్చినా వెళ్ళేటప్పుడు ఏడుస్తారనమాట. సో ఏడవడం అయితే కామన్ ఉంటుంది వీళ్ళకి. నాకు తెలిసి ఎక్కడ కూడా అమ్మమ్మ వాళ్ళ కోసం అయితే పిల్లలు ఏడుస్తారు. సో మా ఇంట్లో కూడా అంతే, అట్లనే ఉంటుంది. ఇంకా వాళ్ళకైతే ఏదో ఆ మాట ఈ మాట చెప్పైతే నేను కొంచెం నచ్చ చెప్పానండి. అంటే చెప్తే వింటారు, కొంచెం సేపు అట్లా ఏడ్చినా మళ్ళీ వింటారు, సర్దుకుంటారు అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా మా పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అందరు కూర్చొని అయితే ఇక్కడ కొంచెం హోంవర్క్స్ అది ఉంటే రాసుకుంటూ ఉన్నారు. నేనేమో వాళ్ళకి చెప్పిస్తూ మిగిలిన వంట అదంతా కూడా ఇంకా డౌట్స్ నేనైతే నా పనులు నేను చేసుకుంటాను. నేను ఆ వీడియోని అక్కడికి ఎండ్ చేసేస్తానండి. నేను మళ్ళీ అయితే ఆ రోజంతా తీయలేదు, తర్వాత గురువారం రోజు కూడా తీయలేదండి. ఇంక ఇదైతే శుక్రవారం రోజు, అంటే ఈరోజు మార్నింగ్ అనమాట. ఇంకా పొద్దున్నే లేచాను, ఎందుకంటే ఇంకా ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, మొదటి వారం కాబట్టి ఇంకా పొద్దున్నే అయితే లేచి అమ్మవారికి అయితే పూజ చేసుకుందామని చెప్పి చాలా త్వరగా లేచానండి. 4:30కి అలా లేచాను. ఇంకా నేను గురువారం రోజు నైటే అన్ని పనులు చేసేసుకున్నానండి. అంటే ఇల్లులు కడుక్కోవడం కానీ ఇంకా గడపకి పూజ చేసుకోవడము అన్నీ కూడా గురువారం రోజే కంప్లీట్ అయిపోయాయండి. పటాల దగ్గర అన్నిటికీ కూడా మొత్తం గురువారం రోజు. ఎందుకంటే మళ్ళీ మనము పొద్దున్నే లేచి చేసుకోవాలంటే చేసుకోలేము కదా, అందుకని ముందు రోజే అన్నీ చేసి పెట్టేసుకున్నామంటే మనకి పొద్దుటికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇంకా అందుకని నేను అలా చేశాను అనమాట. ఇంకా ముందర కాడ ముగ్గేస్తున్నాను కదా, అదంతా కూడా నేను గురువారం రోజు సాయంత్రమే చేసేసుకున్నాను.
ఇంకా ఫైనల్గా నేను పూజ కూడా చేసేసుకున్నానండి. నేను వీడియో తీయడానికి నాకు కుదరలేదు, ఎందుకంటే టైం సరిపోతుందో లేదో అని చెప్పి. అంటే సూర్యోదయానికి ముందే నేను ఐశ్వర్య దీపం అయితే పెట్టాలనుకున్నానండి. ఇంకా అందుకని మళ్ళీ వీడియో తీసుకుంటూ కూర్చుంటే మనకి టైం సరిపోదు అన్న ఉద్దేశంతో నేనైతే వీడియో ఏమీ కూడా తీయలేదు. అంటే అంతా అయిపోయిన తర్వాత అయితే మీకు లాస్ట్లో ఇక్కడ చూపిస్తున్నాను. పూజ అంతా చేసేసుకున్న తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. నేను సూర్యోదయం అవ్వక ముందే పెట్టేశాను. అంటే నేను అనుకున్న టైంకి అయితే దీపం పెట్టేశానండి. అలా అండి. సో ఇంక ఇప్పుడైతే చూసారు కదా, పొద్దున్నైతే నేను మొదటి శ్రావణ శుక్రవారం రోజైతే ఇంకా లేచేసి ఇంకా పొద్దున్నే అమ్మవారికి అయితే పూజ చేసేసుకున్నానండి. సూర్యోదయానికి ముందే ఐశ్వర్య దీపం పెట్టాలనుకున్నాను, పెట్టేశాను. ఇంకా టైం అయితే 6 అయింది. నేను ఇంతకు ముందే పెట్టేశానండి. ఇంకా పూజ అంతా అయిన తర్వాత అయితే నేను ఇక్కడ వంట ప్రిపరేషన్లోకి అయితే వచ్చాను. పిల్లలకి క్యారేజ్ కట్టాలి కదా, ఇంక అందుకని చెప్పి ఇంక పిల్లల్ని అయితే లేపానమాట. ఇంక వాళ్ళైతే బ్రష్ చేసుకుంటున్నారు. ఇంకా వాళ్ళు అయిపోయిందంటే ఇంకా వాళ్ళని కూడా రెడీ చేసేసి ఇంకా క్యారేజ్ కట్టేసి స్కూల్కి పంపించేయడమేనండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా తర్వాత ఏమో ఇంకొక పక్క అయితే పిల్లల కోసం క్యారేజ్కి ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి. ఇంకా పిల్లల్ని కూడా లేపేసి ఇంకా వాళ్ళనైతే బ్రష్ చేయమని చెప్పి అయితే పంపించాను అనమాట. ఇంక ఇక్కడైతే వాళ్ళు వెళ్ళారు కదా అని చెప్పి ఇంకా ఇక్కడైతే నేను పడక ఎదలు కొడుతున్నానండి. అంటే బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా మడత పెట్టి అంతా సర్దుకుంటున్నాను. ఇంక వాళ్ళకైతే స్నానానికి నీళ్ళు కూడా పెట్టేశాను. ఇంక వాళ్ళు స్నానం పళ్ళు తోక్కొని రావడమే, ఇంకా స్నానం కూడా చేయాలన్నమాట. సో పిల్లల్ని పొద్దున్న లేపడమే కొంచెం తలనొప్పి అయిపోద్దండి. నార్మల్గా అయితే 5:30కి అలా లేపేస్తాను, కానీ ఇంక నేను కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి, అంటే దీపం అది పెట్టుకుంటున్నాను కాబట్టి ఇంకా నా పనుల వల్ల వాళ్ళని లేపడం కూడా లేట్ అయింది. ఇంక ఇక్కడ తర్వాత అయితే నేను పిల్లలకి స్నానం అది చేయించేసానండి. ఇంక వాళ్ళకి స్నానం చేయించేసిన తర్వాత అయితే వాళ్ళకి జడలు వేస్తున్నాను, ఇద్దరికి కూడా. మళ్ళీ ఇంక వాళ్ళకైతే జడలు వేసేసిన తర్వాత ఇక్కడ క్యారేజీ కట్టేస్తున్నానండి. ఇంక నేనైతే మా పిల్లల కోసము పప్పుల్స్ చేశాను. పప్పుల్స్ చేసి ఇంకా అన్నం వండి ఇంకా వడియాలు కూడా వేయించి అయితే పెట్టాను వాళ్ళకైతే నంచుకోవడానికి. ఇంకొన్ని మురుకులు కూడా ఇచ్చి పంపించాను అనమాట. ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే అవి నంచుకుంటారులే అని చెప్పి ఇంకా నేనైతే వాళ్ళ కోసము క్యారేజీ కూడా సర్దేస్తున్నానండి. ఇంకా పప్పుల్స్ అయితే నేను అప్పుడే ఎన్నిచ్చి తిరగపోసాను, చాలా వేడిగా ఉంది, అసలు పొగలు కక్కుతోంది పప్పుల్స్ అయితే. ఇంకా వేడిగా అయితే ఇంకా అట్లాగే పోసేస్తున్నాను. కొన్నిసార్లు అంతేనండి, టైం అస్సలు సరిపోదు. ఒక్కొక్కసారి అయితే అన్నీ అయిపోయి రెడీ అయ్యి కూర్చుంటే కూడా వ్యాన్ రాదు. ఒక్కొక్కసారి ఏమో అసలేమీ రెడీ అవ్వకుండానే కొన్నిసార్లు తింటూ ఉంటారు, కొన్నిసార్లు రెడీ అవుతూ ఉంటారు, అప్పుడే వచ్చేస్తుంది వ్యాను. ఇంకా అట్లా ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది అనమాట. సో ఇంక ఇప్పుడైతే వ్యాన్ ఏం రాలేదు. ఇంకా వాళ్ళకైతే క్యారేజెస్ అన్నీ కూడా రెడీ చేసి ఇంకా వాళ్ళకి కావాల్సినవి స్నాక్స్ అన్నీ కూడా అయితే నేను పెట్టేసి ఇంకా అన్నీ సర్దేస్తున్నాను టకటక. అయితే మళ్ళీ వ్యాన్ వచ్చితే ఇబ్బంది పడాలని చెప్పి ఇంకా వాళ్ళకేమో క్యారేజ్ కట్టేసి ఇంకా వాళ్ళకి అన్నం అంతా వాళ్ళకి అన్నం కూడా పెట్టేశాను. ఇంకా అయినా సరే వ్యాన్ రాలేదు, 7:30 అయినా రాలేదన్నమాట. అలా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా
నేనైతే వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానండి. నేను దీని తర్వాత అయితే మళ్ళీ ఏమీ కూడా షూట్ చేయలేదు. నేను ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.